ఈ మధ్య చూస్తా ఉంటే విపరీతమైనటువంటి కుంభకోణాలు, స్కామ్స్, మాఫియాలు, సిండికేట్లు రాజ్యం వెళ్తా ఉండే ఆంధ్ర రాష్ట్రంలో. ప్రధానంగా తీసుకుంటే ఇసుక మాఫియా. ఇసుక మాఫియా మీకు తెలిసి ఉంటుంది. ఎలక్షన్ వచ్చే రోజుకి నెల్లూరు జిల్లాలోనే కనుక తీసుకుంటే వింటర్, అది రైనీ సీజన్స్ వచ్చినప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆగిపోకూడదు, దీని మీద ఎంతో మంది ఆధారపడి ఉన్నారని చెప్పి ఎక్కడ పెట్టినా ఇసుక గుట్టలు గుట్టలుగా కనిపించేది. ఎందుకంటే మనకు ఆ రైనీ సీజన్లో ఉపయోగపడుతుందన్న ఆలోచనతో మనమంతా దాన్నంతా కూడా రిజర్వ్ చేసి పెట్టాం. 80 లక్షల టన్నులను మనం ఇసుకని రాష్ట్రంలో సేవ్ చేసి పెడితే రిజల్ట్ వచ్చిన తర్వాత కేవలం జూన్ 4వ తేదీన రిజల్ట్ వస్తే జూన్ 6వ తేదీ 80 లక్షల టన్నుల్లో ఒక్క చుక్క కూడా లేకుండా ఎక్కడికక్కడ మాయం చేసింది ఇసుక మాఫియా. మీకందరికీ కూడా తెలుసు, ప్రతి దగ్గర కూడా జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో 80 లక్షల టన్నులు మొత్తం మాయమైపోయింది. ఏమంటారు దీన్ని? ఇసుక మాఫియా. రెండోది లిక్కర్ మాఫియా. ఈరోజు లాస్ట్ టైం గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ నడిపేటప్పుడు టైం మెయింటైన్ చేస్తారు. ఎక్కడ బెల్ట్ షాపులు కానీ అదేవిధంగా పర్మిట్ రూమ్స్ కానీ ఏ విధంగా కూడా లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటి? ప్రతి వీధిలో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి, ప్రతి షాప్లో కూడా పర్మిట్ రూమ్స్ ఉన్నాయి. విచ్చలవిడిగా 24 గంటలు ఈరోజు మద్యం జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా నెల్లూరులో ఒక మర్డర్ జరిగింది. గత 4-5 నెలలుగా చూసుకుంటే నెల్లూరులోనే ఒక 25 మర్డర్లు, విపరీతమైనటువంటి మందు తాగి అదేవిధంగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఈరోజు ఈ మర్డర్స్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. కళ్ళ ముందు మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, కుటుంబ కలహాలు జరుగుతూ ఉన్నాయి, విపరీతమైనటువంటి అప్పుల పాలై ఈరోజు పేద ప్రజలు రోడ్డు మీద పడే పరిస్థితి కల్పిస్తూ ఉన్నారంటే 24 అవర్స్ లిక్కర్ని అవైలబిలిటీలోకి తీసుకొని రావడం, అదేవిధంగా వీధిలో కూడా వీటన్నిటిని కూడా బెల్ట్ షాపులు పెట్టి మందు అమ్మడం వల్ల ఈరోజు పరిస్థితులు దారుణంగా తయారైనాయి. దీనంతా ఏమంటాం? లిక్కర్ మాఫియా. రెండవది మైనింగ్ మాఫియా. ఎక్కడైనా కూడా ఇసుక, మొన్న చూసాం మనం నెల్లూరులోనే అర్ధరాత్రి ఇష్టం వచ్చినట్టుగా మంత్రి అనుచరులే తీసుకెళ్ళి ఆ ఇసుకని తీసుకెళ్ళి అమ్ముకుంటా ఉన్నారు. సో రాత్రులు మనం కాదు పట్టించింది, తెలుగుదేశం వాళ్ళకు అంతర్గత కుమ్ములాటల్లో ఒకరినొకరిని పట్టించుకునే పరిస్థితికి వచ్చినారు. ఈరోజు దాన్ని చూస్తా ఉన్నాం. సాక్షాత్తు మంత్రి ఈరోజు ఆయన ఏం చెప్పారు? ఒక్కొక్క టిప్పర్కి ₹1,00,000 లెక్క నేను బహుమానం ఇస్తానని చెప్పినాడు. ఆ రోజు 3 టిప్పర్లు పట్టుకున్నారు. దానికి ఇయ్యాలుగా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ₹3,00,000 ఇయ్యాలుగా ఇచ్చినారా? మీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రతి దాంట్లో కూడా ఒకరనిలా పాడనిలా ప్రతి ఒక్కరు చిక్కని కాడికి చిక్కినట్టు దోచుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. పేదల గురించి మాట్లాడితే కేసులు పెడతారు, అడ్డం పోతే కేసులు పెడతారు. ఇది మీరు చేస్తా ఉన్నటువంటిది. ఈ మైనింగ్ మాఫియా కూడా ఒక సిండికేట్ లాగా ఫామ్ అయింది రాష్ట్రం అంతా కూడా. ఇంక ఎవరో చేయడానికి వీళ్ళు మాత్రమే చేయాలా, వీళ్ళు మాత్రమే కొంటారు, మీరందరూ కూడా బలవంతంగానైనా వీళ్ళకి అమ్మాల్సిందే. ఈ మైనింగ్ మాఫియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సాక్షాత్ మినిస్టర్ సీఎం దగ్గర నుంచే, గారి ఆఫీస్ నుంచే స్టార్ట్ అయింది. అక్కడి నుంచే వీరందరినీ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు.